అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ ప్రియసఖి. ఒక్క ఊదుటిన వాడిని చేరుకొని వాడి చేతిలో ఉన్న గన్ని ఒక జంప్ చేసి పట్టుకొని వాడి చెయ్యిని వెనక్కి గట్టిగా మెలిపెట్టగానే నొప్పితో విలవిలలాడిపోతున్నాడు. చెప్పరా, మిమ్మల్ని ఎవడు పంపించాడో? ఎందుకిలా అమ్మాయిలని కిడ్నాప్ చేశారో? డాక్టర్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏముంది? ఏమో, నాకు తెలీదు అన్నాడు వాడు పొగరుగా. చెబుతావా చంపైనా అంటూ గట్టిగా నొక్కుతుంటే నొప్పికి చెబుతాను చెబుతాను సార్ అని అరుస్తున్నాడు. చెప్పు, వాడెవడు? అతను ఎవరో తెలియదు కానీ వీళ్ళని కిడ్నాప్ చేయమని చెబితే కిడ్నాప్ చేశాం సార్. డాక్టర్ని ఎందుకు కిడ్నాప్ చేశారు? వాళ్ళని రెడ్ లైట్ ఏరియాకి షిఫ్ట్ చేసి కొన్ని రోజులు అక్కడ వాళ్ళతో డబ్బులు సంపాదించి వాళ్ళ బాడీ పార్ట్స్ని అమ్మేయమని చెప్పారు. అందుకే డాక్టర్ని కిడ్నాప్ చేశాం అంటుంటే అర్థం కాలేదు సరిగ్గా. చెప్పు బే అని వాడి చెయ్యిని వెనక్కు మెలిపెడుతుంటే అరుస్తూ, నన్నేం చేయకండి, చెబుతాను. వాడెవడో మాకు తెలీదు. అకౌంట్లో డబ్బులొస్తాయి. వాడు చెప్పిన పని మేము చేయాలి. మీకు అతనికి ఏదో గొడవ ఉన్నట్లుంది. ఆ డాక్టర్ ఎయిర్పోర్ట్లో దిగగానే కిడ్నాప్ చేయమని చెప్పారు. అలాగే ఆ అమ్మాయిల బాడీ పార్ట్స్ని ఆపరేషన్ చేసి తీయమని డాక్టర్ని అడిగితే ఆయన దానికి ఒప్పుకోలేదు. అందుకే అతన్ని కిడ్నాప్ చేశాం. వీళ్ళే కాదు సార్, ఇంకా చాలామంది అమ్మాయిలున్నారు. వాళ్ళతో వ్యభిచారం చేయించి డబ్బులు సంపాదించి వాళ్ళ బాడీ పార్ట్స్ని అమ్మేస్తాం అని ఒక్కోటి చెబుతుంటే ఫేస్ అంతా ఒక్కసారిగా ఎర్రగా మారిపోయింది హర్షిత్కి. వాడి పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టి, చెప్పరా, ఇంకా ఎక్కడున్నారు? ఆ అమ్మాయిలు అందరినీ చంపేశాం సార్. ఇక మిగిలిన వాళ్ళు వీళ్ళే ఉన్నారు అని చెబుతుంటే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా వాడిని షూట్ చేసి పడేశాడు హర్షిత్. ఒక వందల బుల్లెట్లు వాడి బాడీలోకి దూసుకెళ్ళిపోయాయి. ఆ సౌండ్స్కి హర్ష డాక్టర్ని కింద ఉన్న పోలీసులకి అప్పగించి పైకి రాగానే ఆ రౌడీ విధవ చచ్చి కనిపించాడు. ఏమైంది హర్షిత్? వాడిని ఎందుకు చంపేశావు? వాడి ద్వారా మన మీద అటాక్ చేస్తుంది ఎవరో తెలుసుకునే వాళ్ళం కదా. నో డాడ్, వాడికి కూడా తెలీదు. అసలేం జరిగిందో తెలుసుకున్నావా? ఆ అమ్మాయిలను ఎందుకు కిడ్నాప్ చేశారు తెలిసిందా అంటుంటే మొత్తం వివరించాడు. ఒక్కో నిజం తెలుస్తుంటే బుర్ర పేలిపోయింది హర్షకి. ఇక వెంటనే ఆ అమ్మాయిలను సేవ్ చేయాలి అన్న ఆలోచనతో కిందకొస్తుండగా ఒక రూమ్లో మూలుగుతున్న సౌండ్ వస్తుంటే అటువైపు వెళ్ళి ఆ రూమ్ డోర్ ఓపెన్ చేయగానే ఇద్దరికి దిమ్మ తిరిగిపోయింది. అక్షయ ఒంటి మీద ఒక్క నూలు పోగు కూడా లేదు. జుట్టు మొత్తం చెదిరిపోయి కాళ్ళు చేతులు 90 డిగ్రీస్ వెనక్కి మడిచి ఉన్నాయి. కళ్ళల్లో నుండి రక్తం, ముక్కులో నుండి రక్తం. ఆమె బాడీ మొత్తం బ్లాక్ కలర్లో కమిలిపోయింది. ప్రైవేట్ పార్ట్స్ నుండి బ్లడ్ పోతుంటే ఇద్దరు చూడలేక కళ్ళు మూసుకున్నారు. బావా అనింది. గొంతులో నుండి మాట బయటకు రావట్లేదు. చిన్నగా అనింది. డాడ్, మీరు బయటకెళ్ళండి అన్నాడు ఏడుపు గొంతుతో. ఇక ఒక్క అడుగు ఆమె ముందుకు కష్టంగా పడుతున్నాయి. ఆమెను చేరి అతను వేసుకున్న కోట్ తీసి అక్షయ్కి చుట్టి, ఏమైంది అక్కి అన్నాడు ఆమెను ఒడిలోకి చేర్చుకొని. ఆమె గొంతు నిలమడం వల్ల మెడ కమిలిపోయింది. బావా అని ఒక్కోటి చెబుతుంటే కోపంతో దవడ కండరాలు బిగిశాయి. కళ్ళు బగబగా మండిపోతున్నాయి. అక్షయ ఇంటి నుండి కరణ్ ఎయిర్పోర్ట్లో దింపి రిటర్న్ అవ్వగానే 2 కార్లు ఆమె ముందుకు దూసుకొచ్చాయి. ఎవరు అని భయపడుతుంటే హాస్పిటల్ వీడియోస్ నీ దగ్గరికి ఎలా వచ్చాయి అన్నారు. హాస్పిటల్ వీడియోస్ ఏంటి? ఏం వీడియోస్ అనింది తెలియనట్లు. నీకు అన్నీ తెలుసు అని మాకు బాగా తెలుసు. చెబుతావా, మేమే తెలుసుకోవాలా? నిజంగా హాస్పిటల్ వీడియోస్ ఏంటో నాకు తెలీదు అనింది. అసలు మీరు ఎవరు అంటుంటే వాళ్ళ ఫేస్లకి ఉన్న మాస్కులు తీసేశారు. వాళ్ళు సీనియర్ డాక్టర్స్. వీడియోస్ ఎక్కడ దాచావో చెప్పు. నిజంగా నాకు తెలీదు సార్. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఈరోజు రాత్రి వరకు వీడియోస్ అన్నీ ఎక్కడ దాచావో చెబితే సరే సరి, లేకపోతే నిన్ను చంపడానికైనా వెనకాడం. ఇంకో విషయం, ఈ విషయం కానీ ఎవరికైనా చెప్పావనుకో, విన్న వాళ్ళని నిన్ను అక్కడే చంపి పొడుస్తాం అని వార్నింగ్ ఇచ్చి వదిలారు. ఇక అక్షయ ఆ రోజు సీనియర్ డాక్టర్స్ ఎన్నిసార్లు పిలిచినా విషయం చెప్పకపోయేసరికి ఇక నైట్ స్పాట్ ఫిక్స్ చేశారు అక్షయ్కి. సీనియర్ డాక్టర్స్ హాస్పిటల్ చైర్మన్ పగడ్బందీగా ప్లాన్ చేసి ఆమెను బయటకు పిలిపించుకొని వీడియోస్ అడిగారు నార్మల్గా. అందులో కరణ్ కూడా ఉన్నాడు. కరణ్, నువ్వేంటిక్కడ అని షాక్ అయింది అక్కి. హహహ అని ఈవిల్ స్మైల్ ఇచ్చాడు. ఆరోహిని చంపడానికి వచ్చాను అన్నాడు. ఒక్కసారిగా షాక్కు గురైంది. మీ అక్కకు రేపు స్పాట్ పెట్టా. తనంతట తాను పారిపోతే బ్రతికిపోతుంది,
లేకపోతే నా చేతిలో చచ్చిపోతుంది అని ఈవిల్ స్మైల్ ఒకటి ఇవ్వగానే, ఒరేయ్ రాక్షసుడా, మా అక్క నీకు ఏం పాపం చేసిందిరా? తనను ఏం చేయకురా, తను లేకపోతే నా బావ చచ్చిపోతాడు అంటూ బ్రతిలాడుతోంది. ఏం పాపం చేసిందా? నేను దాన్ని పిచ్చిగా ప్రేమించాను, వాడు దాన్ని ఎగేసుకొని పోయాడు. నాకు దక్కనిది ఎవడికి దక్కడానికి వీల్లేదు, అందుకే దాన్ని నిర్దాక్షిణ్యంగా చంపేస్తాను అంటున్న వాడి మాటలకి, నీ కాళ్ళు పట్టుకుంటా, అక్కని ఏం చేయొద్దు అంటూ బ్రతిలాడుతోంది. ఏయ్, ముందు అది కాదు, వీడియోస్ ఎక్కడున్నాయో చెబుతావా చేస్తావా? నా దగ్గరే ఉన్నాయి కానీ నేనివ్వను. డ్రగ్స్ వ్యాపారం నడపడానికి డాక్టర్గా సిగ్గుగా అనిపించట్లేదా? థూ అని వాడి మొహం మీద ఉమ్మింది అక్షయ. అలా ఉమ్మగానే కోపంతో రగిలిపోతూ ఉన్నాడు. మీ స్థాయి ఏంటి, మీరు చేసే పనులేంటి? ఈ డ్రగ్స్ బిజినెస్ నేను చెయ్యనివ్వను. అందుకే ఆ వీడియోస్ని నా బావకి పంపించాను. వాటిని గనక పోలీసులకి ఇచ్చాడనుకో, మీరు జైల్లో ఊచలు లెక్కబెట్టాలి అంటున్న అక్షయ చెంప మీద ఫోర్సుగా కొట్టగానే వెళ్ళి విండో గ్లాస్కి గుద్దుకొని కింద పడింది. అలా తాకగానే తల నుండి రక్తం దారగా పోతోంది. మీరు నన్ను చంపినా సరే నేను మీ దుర్మార్గాలు నా వరకే ఆగాలి. కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళని బలి పశువులను చేయలేను. పోతే నా ఒక్క ప్రాణం, లేకపోతే లక్షల ప్రాణాలు అంటున్న అక్షయ జుట్టుపట్టి, ఎంత ధైర్యమే నీకు? మేము చంపేస్తామని తెలిసినా కూడా ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావు? చెప్పాను కదా, అంతమందిని కాపాడ్డానికి నేను చచ్చినా పర్వాలేదని. కొడతారు, తిడతారు, ప్రాణాలు తీసేస్తారు, అంతకంటే మీరేం చేస్తారు అంటున్న అక్షయ మాటలకి కోపం పీక్సుకుపోయింది. దీనికి బలుపు మామూలుగా లేదురా, మన స్టైల్లో ట్రీట్మెంట్ ఇద్దాం అనుకుంటూ 15 మంది చైర్మన్తో సహా ఏదో మాట్లాడుకొని అందరినీ బయటకు పంపించాడు. హాస్పిటల్ చైర్మన్ అక్షయ చెంపల మీద ఫోర్సుగా కొట్టి ఆమె తల గోడకేసి గుద్దుతుంటే అరుస్తోంది నొప్పికి. వాడు వేసుకున్న బట్టలు రిమూవ్ చేసి అక్షయ్ దగ్గరకొస్తుంటే ఆమె పరిగెడుతోంది. వాడిని చూసి రూమ్లోనే కాబట్టి ఈవిల్ స్మైల్ ఇస్తూ దగ్గరికి చేరుకున్నాడు. ఇలా అమ్మాయిలని బలవంతం చేయడానికి సిగ్గుగా అనిపించట్లేదా అనింది ఓపిక లేకపోయినా కూడగట్టుకొని. నేను మగాడిని, సిగ్గు మాకెందుకే? ఆడవాళ్ళుగా పుట్టినందుకు మీరు సిగ్గుపడాలి. మిమ్మల్ని ఏదైనా చేసే రైట్స్ మాకు మాత్రమే ఉన్నాయి అంటూ ఆమెను చేరి అక్షయ బట్టలని చింపి అవతల పడేస్తున్నాడు. రేయ్ చెత్తనా కొడక, నిస్సహాయత కలిగిన ఆడదాని మీద చెయ్యి ఎలా వేయాలనిపిస్తుందిరా అంటుంటే వాడి కోపం తారాస్థాయికి పోయి ఆమె కళ్ళకున్న స్పెక్స్ మీద నుండి ఒక గుద్దు గుద్దగానే కళ్ళద్దాలు పగిలి కంట్లో గుచ్చుకున్నాయి. అమ్మ అనింది గట్టిగా. నొప్పికి కళ్ళ నుండి రక్తం దారగా పోతోంది. రాక్షస నవ్వు నవ్వుకుంటూ ఆమె డ్రెస్ని మొత్తాన్ని చింపి పడేశాడు. అలా చేస్తుంటే మానసికంగా అప్పుడే చచ్చిపోయింది అక్షయ. పాపం వాళ్ళ బావ తప్ప ఆమె బాడీని ఎవరు టచ్ చేయకూడదు అనుకుంది. కానీ ఎవడో ముక్కు మొహం తెలియని మృగం అడవిలో పుట్టాల్సింది ఇలా మనుషుల మధ్య తిరుగుతూ మనిషి అన్న ముసుగేసుకొని డాక్టర్ అన్న గొప్ప స్థాయిలో ఉండి ఆమె మీద ఉన్న కోపాన్ని, ఆమె శరీరాన్ని వాడి పళ్ళతో రక్కుతూ గోర్లతో గీరుతూ అనంతమైన బాధను ఆమెకిస్తూ ఆమె పెట్టే గావు కేకలు రూమ్ అంతా మారు మ్రోగిపోతున్నా కొంచెం కూడా జాలి దయ అనేది లేకుండా రాక్షసంగా ఆమెను అనుభవిస్తున్నాడు. వాడి కోపం కసి తీరే వరకు అనుభవించి ఆమె మీద నుండి లేచి బుగ్గలు వత్తిపట్టి, ఏంటే ఏదో మాట్లాడావు? నువ్వో పెద్ద సంఘ సంస్కర్తవి, నీ మాట మేము వినాలా? నా మీదే ఉమ్మావు కదే, అందుకే నీ జీవితాన్ని నా చేతుల్లో నలిపేశాను అంటుంటే ఆమెకు నొప్పితో ఒంట్లో ఓపిక లేక కింద పడిపోయింది. వాడు వెళ్ళగానే మిగతా 14 మంది ఒక్కొక్కడు ఆమెను అనుభవించి వాళ్ళ కోపం తీరేదాకా కాళ్ళు 90 డిగ్రీస్ విరిచేసి ముక్కు మీద గుద్దితే ముక్కులో నుండి రక్తం, వాళ్ళు చేసిన అరాచకానికి ఆమె శరీరమంతా నల్లగా కమిలిపోయి ప్రైవేట్ పార్ట్స్ నుండి బ్లడ్ దారగా పోతోంది. ఇక ఆమెను కసితీరా కొట్టి అనుభవించి అక్కడి నుండి పాడుబడ్డ బిల్డింగ్లోకి తీసుకెళ్లి పడేశారు. అదంతా వింటుంటే హర్షిత్కి వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. ఇంత దారుణాన్ని వింటుంటే నరనరాల్లో రక్తం పొంగుకొస్తోంది. కోపంతో, బావా అక్కకి ఎలా ఉంది? వాడు అక్కని చంపేస్తా అన్నాడు, చెప్పు బావా, అక్క బ్రతికే ఉందా అని బాధగా అడుగుతుంటే కళ్ళల్లో నీళ్లు చిమ్ముతున్నాయి హర్షిత్కి. ఆమెను ఆ సిచ్యువేషన్లో చూసి బావుంది అన్నాడు లోగొంతులో. నిజం చెప్పు బావా, అక్కకి ఏం జరగలేదు కదా? ఒక్కసారి అక్కని చూస్తాను బావా. అక్షయ మాటలకి కంట్లో నుండి నీళ్లు జలజల రాలి ఆమె చేతి మీద పడుతుంటే, నువ్వేడిస్తే నేను చూడలేను బావా అంటూ కళ్ళ నీళ్లు తుడుస్తూ, ఇక నేను బ్రతకను,
చివరి కోరికగా నిన్ను ఒక్కసారి ముద్దు పెట్టుకొనిస్తావా బావా అంటున్న అక్షయ్ మాటలకి గట్టిగా హత్తుకున్నాడు అక్షయని. అక్కి హర్షిత్ నుదిటి మీద చిన్నగా పెదవులు తాకించింది. నన్ను అక్క దగ్గరికి తీసుకెళ్ళు బావా అనింది. గొంతులో నుండి మాట బయటకి రాకున్నా కూడబలుక్కొని సరే అంటూ ఆమెను రెండు చేతుల్లోకి తీసుకొని కిందకి వచ్చి ఆమెతో సహా కారులో కూర్చున్నాడు. హర్ష అక్షయని చూస్తుంటే తనకి కంట్లో నీళ్లు ఊరుతున్నాయి. కార్ స్టార్ట్ చేశాడు హర్ష. 5 నిమిషాల్లో హాస్పిటల్ ముందుంచాడు. ఆమెను స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి ట్రీట్మెంట్కి తీసుకెళ్తుంటే నేను అక్కని ఒకే ఒక్కసారి చూడాలి బావా అంటుంటే ఆరు రూమ్లోకి తీసుకెళ్లారు. ఆరుని చూసిన అక్కి ఒక్కసారిగా బావా అనింది. అక్కకు ఏమైంది అంటుంటే షూట్ చేశారు అన్నాడు హర్ష. ఎప్పుడు లేస్తుంది? ఒక్కసారి అక్కతో మాట్లాడతాను మావయ్య అనింది నొప్పికి హా అంటూ. అక్కి నువ్వు ముందు ట్రీట్మెంట్ చేయించుకో ప్లీజ్ మావయ్య, అక్కతో నేను మాట్లాడాలి. అక్కని ఎక్కడ షూట్ చేశారు అని అడిగింది. తన హార్ట్ని చూసి హార్టులో అన్నాడు హర్ష. అక్కి నువ్వు ముందు ట్రీట్మెంట్ చేయించుకుందువు పదా అని ఆమెను ఐసీయూలోకి షిఫ్ట్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. అక్షయ్ అని ఐసీయూలో అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఇక ఆమె బాడీ ట్రీట్మెంట్కి స్పందించడం లేదు. ఇక డాక్టర్స్కి అర్థమైపోయింది ఆమె నో మోర్ అని. ఆమె మనసులో చాలా భావాలున్నాయి, వాటిని బయట పెట్టాలనుంది. కానీ గొంతు పెకలడం లేదు. ఆమె నరనరాన అంతులేని నొప్పి కలుగుతోంది. ఇక తన బావతో ఏదో చెబుదామనుకుంటుంది. మాట్లాడడానికి ఓపిక సరిపోవట్లేదు. అణువణువు ఆమెను అవస్థకు గురి చేస్తోంది. శరీరం సహకరించట్లేదు. అదే చివరి క్షణాలు అని అర్థమవుతున్నాయి. అంతులేని బాధ కలుగుతోంది. ఆమె బాధని అర్థం చేసుకున్న డాక్టర్ ఏదైనా చెప్పాలా అని అడిగింది చాలా కన్సర్న్గా. అవును అన్నట్లు చిన్నగా తలూపింది అక్షయ. ఇక వెంటనే హర్షిత్ని పిలిపించారు. నా స్వార్థానికి తనని బలి చేశాను అన్న బాధ అతనిలో. ఇక ఒక్కో అడుగు భారంగా ముందుకు పడుతున్నాయి హర్షిత్కి. ఆమె రూమ్కి వచ్చి అక్షయ ఆ సిచ్యువేషన్లో చూడగానే గుండె ఒక్కసారిగా ముక్కలైంది. ఏం చేయలేని పరిస్థితి. ఈ పరిస్థితికి కారణమైన వాడిని ఆమె ఎంత బాధపడిందో అంతకు 100 రెట్లు బాధపడేలా చేయాలి అన్నంత కోపం అతనిలో. ఇంత అందమైన రూపం, పొద్దుతిరుగుడు పువ్వు వలె ఉన్న ఆ మోముని విచ్ఛిన్నం చేశారు. ఆమె అందమైన రూపాన్ని వాళ్ళ పైశాచికత్వానికి బలైంది. ఈ సొసైటీ ఒక మంచి మనసు, నిస్వార్థం గల అమ్మాయిని కోల్పోయింది. మోమిత లాంటి అమ్మాయిలు ఈ సమాజానికి చాలా అవసరం. తను కూడా డ్రగ్స్ విషయంలో ఆమె చివరి శ్వాస వరకు పోరాడి ప్రాణాలు విడిచింది. ఇక చిన్నగా దగ్గరికి రమ్మన్నట్లు ఇలా అని వేళ్లతో సైగ చేసింది. దగ్గరకొచ్చాడు హర్షిత్. ఎంత ఆపుదామన్నా కన్నీళ్లు ఆగట్లేదు. మనసులో ఉన్న బాధ కన్నీళ్ల రూపంలో జలజల రాలి ఆమె మీద పడుతుంటే ఓపిక లేకపోయినా అతని కన్నీళ్లని తుడిచింది అక్షయ. బావా అన్నది చాలా ప్రేమగా. ఆమె పిలుపుకి మనసు పిండేసినట్లయింది హర్షిత్కి. ఐ లవ్ యూ అని అతని మోముని 2 చేతుల్లోకి తీసుకొని నుదిటి మీద ముద్దు పెట్టింది. హర్షిత్ ఆమె ప్రేమకి ఒక్కసారిగా బాధ కమ్మేసింది. నా గురించి బాధపడకు బావా, నేను బ్రతకను. నేను ఉన్నా లేకపోయినా నువ్వు అక్కతో హ్యాపీగా ఉండాలి. తనని పెళ్లి చేసుకోవాలి. నువ్వే ఎప్పుడు నా గుండెల్లోనే ఉంటావు. నా ఆత్మ ఎప్పుడు నీ చుట్టే తిరుగుతుంది. ఇంకో జన్మంటూ ఉంటే నీ శరీరంలో ఒక అవయవంగా పుట్టాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పటికీ నీతోనే ఉండొచ్చుగా అంటూ అతని బుగ్గ మీద ముద్దు పెట్టి అలాగే కళ్ళు మూసింది. ఆమె మాటలకి బ్రెయిన్ ఒక్కసారిగా స్ట్రక్ అయింది. ఇక ఆమె నుండి ఎలాంటి రియాక్షన్ లేక తేరుకొని చూసేసరికి చనిపోయిందని అర్థమైంది. డాక్టర్ అన్నాడు గట్టిగా. రూమ్ అంతా దద్దరిల్లింది అతని బేస్ వాయిస్కి. క్షణంలో అతని ముందుంది డాక్టర్. ఆమె చనిపోయిందని తెలియగానే బ్రెయిన్ డెడ్ అయితే ఆమె హార్ట్ ఆరుకి పనిచేయదు అని త్వరగా ఆల్రెడీ సర్జరీకి అన్నీ రెడీ చేసి పెట్టారు. ఇక హర్షిత్ని బయటకు పంపి అక్షయని ఆపరేషన్ థియేటర్కి తరలించారు. ఇక వెంటనే ఇక్కడ ఆరుని కూడా సర్జరీకి రెడీ చేస్తున్నారు. ఆమెకు టెస్ట్లన్నీ చేశారు. అక్షయ ఆరుహి హార్ట్కి సెట్ అవుతోంది. ఇక అక్షయ్ హార్ట్ని సర్జరీ చేసి తీసి ఆల్రెడీ ఆరోహి సర్జరీకి రెడీగా ఉండడంతో తనకి ఆపరేషన్ స్టార్ట్ చేశారు. అక్షయ చనిపోయింది అన్న విషయం తెలియగానే ఒక్కసారిగా అందరూ గొల్లుమన్నారు. హర్షిత్ తన లైఫ్లో మొట్టమొదటిసారిగా అక్షయ్ విషయంలో ఫెయిల్ అయ్యాను అన్న బాధ కమ్మేసింది అతన్ని. ఇక అతని అంతులేని బాధకి దుఃఖం కూడా గడ్డగట్టుకుపోయింది.
ఒక్క కన్నీటి చుక్క బయటకు రావట్లేదు. అతను ఏడిస్తే ఆమెకు నచ్చదు అని కూడా దుఃఖాన్ని లోపలే దాచేస్తున్నాడు. అతని జీవితంలో ఇలాంటి బాధని ఎన్నడూ చూడలేదు. ఆనంద్ తన కూతురు మరణ వార్త విని శిలలా మారిపోయాడు. తనకి కడుపు కోత మిగిల్చి వెళ్ళిపోయింది అన్న బాధ అక్షయ తల్లికి తండ్రికి మిగిల్చింది. ఇక సర్జరీ చేసి ఆమె బాడీ పార్ట్స్ని కూడా డొనేట్ చేస్తున్నట్లు ఆల్రెడీ సర్టిఫికేట్ ఉండడంతో ఆమె బాడీ పార్ట్స్ని తీసి పోస్ట్ మార్టం చేసి బయటకి తీసుకొచ్చారు. ఆమెను చూడాలన్న మనసు అంగీకరించట్లేదు. అతని మనసులో లేదు. ఇలాంటి బాధ వచ్చినప్పుడు అనిపిస్తుంది, మనిషి ఎంత సాధించినా ఏం లాభం, నా అన్న వాళ్ళు లేకపోతే అని. మనం ఎన్ని సాధించినా భుజం తట్టి ఓదార్చే వాళ్ళు లేకపోతే సాధించిన దానికి విలువేముంటుంది? అందుకే మనిషికి ఎన్ని ఆస్తిపాస్తులున్నా అణిగిమణిగి ఉండడం, అణకువగా ఉండడం నేర్చుకోవాలి. ఓ మనిషి, నువ్వు ఎంత అహంకారంగా ఉన్నా, ఎన్ని పాపాలు కూడగట్టుకున్నా, ఆ పాపాలకి ప్రాయశ్చిత్తం పడకపోతే నీ అహంకారాన్ని, పొగరుని నేననుస్తాను అంటున్నాడు జీవానికి మూలమైన ఆ బోలాశంకరుడు. ఇవన్నీ మన కర్మఫలాలు. ఎవరి రాతలో ఎలా ఉంటే అలా భరించాల్సిందే. ఒకరి బాధలను ఇంకొకరం మోయలేం కదా. ఒకరి కర్మకి ఇంకొకరు బాధ్యులు ఎందుకవుతారు? ఇక్కడ అన్విక అటు అక్షయని చూడాలా లేక సర్జరీ చేయాలా అన్న సందిగ్ధంలో ఉంది. ఇక ఆమె మనసు స్థిమితంగా లేదు కాబట్టి ఆరు దగ్గర ఉండడానికి ఒప్పుకోలేదు. ఇక డాక్టర్ సంజయ్ పాండే, ది మోస్ట్ పాపులర్ కార్డియాలజిస్ట్. అతను చెయ్యి పడితే ఏ సర్జరీ అయినా సక్సెస్ అవ్వాల్సిందే. ఇక అతని దెబ్బలకి ట్రీట్మెంట్ తీసుకొని ఒక ప్రాణాన్ని రక్షించడానికి రెడీ అయ్యాడు. ఇక సర్జరీ స్టార్ట్ అయింది. ఆమె బీపీ, పల్స్ రేట్ అన్నీ చెక్ చేస్తున్నారు. అన్నీ నార్మల్గానే ఉన్నాయి. మనకి హార్ట్ సర్జరీ చేసేటప్పుడు అన్ని మిషన్స్ బిగిస్తారు. మన ప్రతి ఒక్క అవయవానికి గుండె రక్తాన్ని సరఫరా చేస్తుంది. సర్జరీ చేసేటప్పుడు గుండెని తీసే ప్రాసెస్లో రక్త ప్రసరణ జరగకపోతే ప్రాణాలు పోతాయి. కాబట్టి మిషన్స్ ద్వారా రక్త మార్పిడి జరుగుతోంది. ఇక అక్షయ గుండెని 6 గుండె తీసి ఆమె హార్ట్ని సెట్ చేశారు. అలా కొన్ని గంటలు సాగిన ఆపరేషన్లో ఆ రోజు గడిస్తే గాని ఆమె పరిస్థితి చెప్పలేమన్నారు. ఎందుకంటే కొత్త గుండెకు బాడీ అలవాటు పడాలిగా. ఇక్కడ అక్షయ అంత్యక్రియలు చేసేశారు. బాంబే మొత్తం అక్షయ చావని నిరసిస్తూ ధర్నాలు, ర్యాలీలు, నిరాహార దీక్షలు స్టార్ట్ చేశారు. బ్రతుకున్నప్పుడు ఇలాంటివి కాకుండా అడ్డుపడరు, కానీ చనిపోయాక వస్తారు అందరూ. ఇక వాళ్ళు ఎవరో మన బాబుకి తెలుసు కాబట్టి బాంబే రోడ్ల మీద వాడి చావుకి డెడ్ లైన్ పెట్టాడు. అది ఎప్పుడు అంటే 6 కళ్ళు తెరిస్తే వాడి చావుకి ముహూర్తం ఆ రోజే. కానీ ఇదంతా నడిపిస్తున్నది ఇంకా తెలియలేదు. ఎందుకు హర్షిత్ ఫ్యామిలీని చంపాలి అనుకుంటున్నారో ఏ వివరాలు తెలియలేదు. అవన్నీ ఆలోచించే ఓపిక లేదు హర్షకి, హర్షిత్కి. ఎందుకంటే దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ తగిలింది మనసుకు, మెదడుకు. ఇక ఆరు ఎలాగో బ్రతుకుతుందని తెలుసు, కానీ అక్షయ మరణ వార్త జీర్ణించుకోలేకపోతున్నారు. ఎవరు తినాలన్నా తిండి సహించట్లేదు, నిద్ర రావట్లేదు. చేతులారా నిండు ప్రాణాన్ని పోగొట్టుకున్నామే అన్న బాధ వాళ్ళలో. ఆరుకి బుల్లెట్ తగలకపోతే డెఫినెట్గా అక్షయ బ్రతికుండేది. అతన్ని ఊపిరాడకుండా చేసి ఇక్కడ ఈమె ప్రాణాలు తీశారు. ఇదంతా ప్లానింగ్తోనే జరిగింది. కరణ్ని గుడ్డిగా నమ్మామే అన్న బాధ హర్షలో, హర్షిత్లో. చిన్నప్పటి నుండి వాడిని చూస్తున్నాం కదా, చాలా మంచివాడు అనుకున్నారు, కానీ అసలైన వాడితో చేతులు కలిపాడని ఎవరికి తెలుసు? అయినా ఆరుని కూడా లవ్ చేస్తున్న విషయం హర్షిత్కి తెలీదు. ముసుగేసుకొని తిరుగుతుంటే ఎలా పసిగట్టగలం? గుంట నక్కలాగా వెనకే ఉండి వెన్నుపోటు పొడిచాడు వెధవ. మీడియా వాళ్ళు హాస్పిటల్ని చుట్టుముట్టారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళకి చెప్పి చంపేస్తారా ఏంటి? వాడికి డెడ్ లైన్ ఫిక్స్ చేశాడు. చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు కాబట్టి వాళ్ళకి చెప్పట్లేదు. ఇక ఆ రోజు నైట్ ఎవరికీ నిద్ర లేదు, తిండి లేదు. ఆనంద్, అతని భార్య ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు ఇంకిపోయాయి. ఎంత ఏడ్చినా బిడ్డ రాదు అని తెలిసినా కన్నపేగు ఊరుకుంటుందా? నెక్స్ట్ డే ఆరు స్పృహలోకొచ్చింది. ఆరు ముందుగా హర్షిత్ని చూడాలని అనడంతో పరుగున ఆమె దగ్గరికెళ్ళాడు. కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూశాడు. ఆమె కోసం కళ్ళు తెరిచి చూసింది, కానీ మాట బయటకు రావట్లేదు. మాట్లాడొద్దని కూడా చెప్పడంతో ఏం మాట్లాడించలేదు హర్షిత్. మూగగా ఆమె పక్కన కూర్చొని ఆరు హార్ట్ మీద చిన్నగా పెదవులు ఆంచాడు. అతని ప్రేమకి గుండె ఒక్కసారిగా పులకింతకి లోనైంది. నిజమైన ప్రేమకి చావు అనేది ఉండదు. ఆమె హృదయంలో అక్షయ బ్రతికే ఉంటుంది. అక్షయ గుండెలో కూడా హర్షిత్ జీవంగానే ఉంటాడు. ఎప్పుడు పవిత్రమైన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ ఎప్పుడు ఓడిపోదు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఆ ప్రేమ గెలుస్తుంది.
ఒకసారి మీకు గుర్తుందో లేదో నేను పోస్ట్ చేశాను, నిజమైన ప్రేమకి చావు అనేది ఉండదు అని. దానర్థం ఇప్పుడు బోధపడింది అనుకుంటున్నాను. హర్షిత్కి కూడా కాస్త సాటిస్ఫాక్షన్ లభించింది. అక్షయ గుండె ఆరు శరీరంలో నిర్జీవంగా ఉందని, తనని బ్రతుకున్నప్పుడు ఎలాగో సంతోషపెట్టలేదు. కనీసం ఈ విధంగానైనా ఆమెకు ఎలాంటి బాధ కలగకుండా చూసుకుంటాను. హర్షిత్ని చూసి చిన్నగా స్మైల్ ఇచ్చింది ఆరు. ఆమె నవ్వులో అక్షయ కనబడుతోంది. వస్తున్న దుఃఖాన్ని కష్టంగా ఆపుకుంటూ, హౌ ఆర్ యూ బేబీ అన్నాడు స్మైల్ ఫేస్తో. చిన్నగా నవ్వింది ఆరు. బావున్నాను అన్నట్లు. ఇక ఆమె చెయ్యి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు. లవ్ యూ అంటూ నుదిటి మీద ముద్దు పెట్టాడు. ఆరుకి పెయిన్స్ ఉన్న హర్షిత్ని చూడగానే మర్చిపోయింది. ఇక ఎక్కువసేపు ఆమెను డిస్టర్బ్ చేయకూడదని, పడుకో బేబీ, నేను బయటుంటాను అని చెప్పి తల నిమిరి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వెళ్తున్న హర్షిత్ని చూస్తూ ఉంది ఆరు. ఇప్పుడు ఏం చేద్దాం డాడ్ అన్నాడు హర్ష దగ్గరికెళ్ళి. ఆవేశపడకు నాన్న, ఆరు పూర్తిగా కోలుకున్నాక అప్పుడు చెబుదాం అంటున్నాడు హర్ష. వాడు దేశం వదిలి పారిపోతే 7 సముద్రాల అవతల ఉన్న వెతికి మరీ చంపేద్దాం. ఆ చావు ఎలా ఉండాలంటే వాడు కలలో కూడా ఊహించలేనటువంటి భయంకరమైన చావుని వాడికి బహుమతిగా ఇద్దాం. కానీ వాడెవడో ఇంకా తెలియలేదు కదా డాడ్. తెలుస్తుంది, తొందర ఏముంది? ముందైతే ఆ హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్కి అస్సలైన సినిమా చూపించొద్దా? ఇక న్యూస్లో మారుమ్రోగిపోతుంది. జూనియర్ డాక్టర్ అక్షయని నిర్దాక్షిణ్యంగా చంపేశారు. ఎవరెవరు చంపారు, ఇందులో ఎవరి హస్తం ఉందో ఇంకా తెలియలేదు వివరాలు అని బ్రేకింగ్ న్యూస్గా ఛానల్ 1, 2, 3, 4, 5, 10 వరకు మోత మోగిస్తున్నారు రిపోర్టర్ పాపలు. ఇందులో హర్షిత్ స్వార్థం ఏమీ లేదు. డ్రగ్స్ రాకెట్ నడుస్తున్న ఏ కాలేజ్లోనైనా స్కూల్లోనైనా గంజాయి మొత్తం బ్యాన్ చేద్దామనుకున్నాడు. డ్రగ్స్ ఎందుకు బ్యాన్ చేద్దామనుకున్నాడంటే ఆరు వాళ్ళ అమ్మ అందుకే చనిపోయింది. అక్షయ హాస్పిటల్లో నర్సుగా పనిచేసింది. ఆ హాస్పిటల్లో ఎప్పటి నుండో డ్రగ్స్ రాకెట్ నడుస్తోంది. ఒకసారి ఆమె కంటపడింది. ఆ విషయం పోలీసులకి ఇన్ఫామ్ చేసింది. వాళ్ళకి తెలియకుండా ఇక ఆ విషయం తెలుసుకున్న హాస్పిటల్ సిబ్బంది ఆరు వల్ల అమ్మని యాక్సిడెంట్ చేసి చంపేశారు. ఈ విషయాలన్నీ తెలుసుకున్న హర్షిత్ డ్రగ్స్ని నామరూపం లేకుండా చేయాలని కంకణం పూనుకున్నాడు. అది ఆరు గురించా లేక సొసైటీ గురించా అని అతని మనసుకే తెలుసు. అక్షయ కూడా అదే కాలేజ్లో చదివింది కాబట్టి తనకి కూడా ఒకసారి కంటపడ్డారు. ఇక ఈ విషయాన్ని హర్షిత్కి చెప్పింది అఖి. అప్పటి నుండి హాస్పిటల్ మీద నిఘా పెట్టారు. ఏ విషయమైనా హర్షిత్కే చెప్పేది. డ్రగ్స్ సరఫరా చేసేటప్పుడు, అమ్మాయిలకు ఇంజెక్ట్ చేసేటప్పుడు వీడియోలని తీసి హర్షిత్కి పంపించింది. ఆ రోజు బీచ్లో ఈ వీడియోలని చూపించింది అఖి. డ్రగ్స్ వీడియోలు చూసిన హర్షిత్ వెంటనే హాస్పిటల్ మీద యాక్షన్ తీసుకున్నాడు. ప్రమాదం ఎటు నుండి వస్తుందని ఎవరికి తెలుసు? హాస్పిటల్ డీన్ అప్పటికే పారిపోయాడు కాబట్టి నడిపిస్తోంది అంతా చైర్మన్. అప్పుడు ఆయన ఇండియాలో లేడు. హాస్పిటల్ నుండి విషయం తెలుసుకున్న చైర్మన్ ఇండియాకి చేరుకొని అక్షయ మీద కన్నేశారు. శీలవనుకో మరి ఏడవకే మనసా, ఓహో కలగనకే అది నిజమైపోదు కదా. ఈ దూరం ఈనాటికి చేరువవునో, ఈ మౌనం ఇంకెప్పుడు మాటలాడునో, కన్నుల్లోని కన్నీటి కెరటాలలో నేనేమైపోవాలి, నిన్నేమనుకోవాలి, ఈ మనసుని తిట్టాలి క్షణం. శీలవనుకో మరి ఏడవకే మనసా. ఇక హాస్పిటల్లో రోజులు గడుస్తున్నాయి. కొంచెం రికవరీ అయింది ఆరు. హర్షిత్ ఆనందానికి అవధులు లేవు. ఆమె ఎప్పుడెప్పుడు నడుస్తుందా అని ఎదురుచూశాడు. అతని ప్రేమే ఆమెను బ్రతికించుకుంది. ఇక మెల్లగా తనని వాక్ చేయిస్తున్నాడు, తినిపిస్తున్నాడు, టైంకి మెడిసిన్స్ వేస్తున్నాడు. ఏ టైంకి ఏం చేయాలో అన్ని దగ్గరుండి చూసుకుంటున్నాడు హర్షిత్. ఆఫీస్ వర్క్ మొత్తం ఆరుష్ చూసుకుంటున్నాడు. మనం హైదరాబాద్కి వెళ్ళిపోదాం నాన్న, ఇక్కడ నాకు నచ్చట్లేదు. అందరం ఒకే దగ్గర ఉందాం. ఈ ఆఫీస్ని ఎవరికైనా అప్పజెప్పేసేయ్. ఓకే డాడ్, వెళ్దాం. కానీ తేల్చాల్సిన లెక్కలున్నాయిగా, అవి తేల్చుకొని అప్పుడెళ్దాం. అవును నాన్న, అవల్ని తేల్చుకున్నాకే వెళ్దాం అన్నాడు హర్ష. ఇక నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.